మీనము మీనం వారికి మీకు రాశిలోనే శని యొక్క సంచారం జరుగుతుంది. రాశిలో శని సంచారం జరిగేటప్పుడు కలిగే ఫలితాలు, ఎందుకంటే ఎప్పుడు బ్యాడే కాదు, మనం చాలాసార్లు చెప్పాం. ఏలినాటి శని, అర్ధాష్టమి శని, అష్టమ శనిలోనే పిఎంలు సీఎంలు స్వర్గీయ ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు, పిఎం మోడీ గారు కూడా ఏలినాటి శనిలోనే అయ్యారు. అర్ధాష్టమి శనిలో కంటిన్యూ అవుతున్నారు మూడోసారి. జగన్ గారు అంటే పెద్ద పెద్ద వాళ్ళ నాయకులే అవుతున్నప్పుడు మనం చేసేటువంటి పనులు శని ఏదో ఆపేసి మనకి అది ఇబ్బంది ఇస్తాడు అనేటువంటి ఆలోచన నుంచి బయటకు వచ్చేసింది. శ్రమనిస్తాడు, అంతే. శ్రమకారకుడు శ్రమనిస్తాడు. ఒక దీపం వెలుగునిచ్చే దీపం వెలుగునిస్తుంది, చీకటి చీకటినిస్తుంది. అలాగే శ్రమకారకుడు శ్రమనిస్తాడు. అయితే ఈ యొక్క అంశాలు చెప్తుంది నేనైనప్పటికీ, చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. అయితే ఇక్కడ మీకు రాశిలో శని ముఖ్యంగా ఏంటంటే ఇన్వెస్ట్మెంట్స్ చేయడం వల్ల కొన్ని లాభాలు, కొంత సక్సెస్లు, మళ్ళీ ఎట్ ది సేమ్ టైం డ్యూయల్గా జరుగుతూ ఉంటుంది లైఫ్. స్ట్రెస్సు, లాభాలు, ఖర్చులు, అయ్యో ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్మెంట్ చేసాం, అమ్మాయి ఫోన్లో లాభం వచ్చింది, ఇట్లాంటివన్నీ చూస్తూ ఉంటారు. అయితే ఏలినాటి శని ఎప్పుడు కూడా శ్రమనిస్తూ ఆ శ్రమ నుంచి కొత్త విషయాన్ని నేర్పిస్తూ ఉంటాడు. గురురాశుల్లో ఉన్నాడు కాబట్టి ప్రత్యేకంగా. అయితే ఇక్కడ ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో కూడా కొంచెం టైట్ పొజిషన్ అవుతూ ఉంటుంది. కాకపోతే ఏంటంటే ఏదైతే మీరు ప్రయత్నం చేస్తుంటారో ఆ ప్రయత్నం దగ్గర దాకా మాత్రం వస్తూ ఉంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. గృహయోగం కూడా, ఎందుకంటే రాశినాథుడు ఎవరైతే గురువు ఉన్నాడో 4వ భావంలో ఉన్నాడు కాబట్టి గృహ వాహన వస్తు సంబంధించిన భారీ మొత్తంలో తీసుకోవడం. ఇప్పుడు చూడండి, ఉదాహరణకి ఒక వ్యక్తి ₹1,00,00,000 ఇల్లు కొనుక్కోగలడు అనుకుందాం. అంటే కొంత డౌన్ పేమెంట్ కట్టి నెలకు 30,000, 40,000, 50,000 కానీ ఒక 5 కోట్ల ఇల్లు కొనుక్కుంటే దానికి కట్టాల్సిన ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, స్టార్టింగ్లో దాని ఇన్స్టాల్మెంట్ కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. అలాగ కాస్త ఎక్కువ భారీగా ఉండేవి కొన్ని తీసుకొని, అంటే అది గృహం కానివ్వండి, ఆభరణాలు కానివ్వండి, వాహనాలు కానివ్వండి. చూడండి, ఒక్కోసారి మనకి 20 లక్షల కారు ఓకే అనుకుంటే మన కోరిక వల్ల ఒక్కోసారి ₹1,00,00,000 కారుకి వెళ్ళిపోతాం. అటువంటివి కాస్త ఎక్కువగా ఇన్వెస్ట్మెంట్స్, ఎందుకంటే రాశిలో గురువు శని ఉన్నాడుగా, రాశినాథుడు వెళ్ళి గురువు వెళ్ళి చతుర్థంలో కూర్చున్నాడుగా. అంటే ఏంటి, ఇక్కడ రాశి అని చతుర్థము మనకి ఆ ప్రభావాన్ని చూపిస్తుంది. కాబట్టి ఈ యొక్క రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. అలాగే కొద్దిగా సంతానం కోసం చేసే ప్రయత్నాలు కూడా కొంతవరకు ఫలిస్తాయి. కాకపోతే అప్పులు ఇవ్వడంగానే తీసుకునేటువంటి విషయాల్లో కొంత జాగ్రత్తగా ఉండండి. వివాహ ప్రయత్నాలు కూడా కొంతవరకు ఫలిస్తాయని మనం చెప్పొచ్చు. ఈ 12లో శని రాశిలో శని ఉన్నందుకు ఖచ్చితంగా. ఎందుకంటే రాశిలో ఉండే శని 2వ స్థానాన్ని, సప్తమ స్థానాన్ని వీక్షిస్తుంటాడు. అక్కడ శుభ ఫలితాలు ఇస్తాడు వివాహ విషయంలో. అంటే వివాహ ప్రయత్నాలు సమకూరుతాయని అర్థం చేసుకోవాలి. అదేవిధంగా మీరు ఉద్యోగ ప్రయత్నాలకు సంబంధించినటువంటి విషయంలో కూడా అనుకూలంగా ఉంటుంది. అది కూడా మీకు ఒకరికే కాకుండా మీ జీవిత భాగస్వామికి కూడా. కాకపోతే విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయాలనే ప్రయత్నము, విదేశాల్లో సెటిల్ అవ్వాలనేటువంటి ప్రయత్నం కూడా మీకు ఫలిస్తుంది. ఇక మీరు రెగ్యులర్గా రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క ఆరాధన చేయండి. మరియు గోవులకి గ్రాసము, బెల్లము ఇవి తినిపిస్తూ ఉండండి. దీంతోపాటు కాస్త చండీ పారాయణం చేయండి. శని ఏలినాటి శని అనుకోండి, అర్ధాష్టమి శని అనుకోండి, అష్టమ శని అనుకోండి, లేదా శని మహాదశలు అనుకోండి, శని అంతర్దశలు అనుకోండి. మొట్టమొదటిగా మనం అమ్మో కష్టాలు ఇచ్చేస్తాడు, అమ్మో ఫైటింగ్ చేయాలి, అయ్యి బాబాయ్ ఏమైపోతుందో, ఫస్ట్ ఈ భయం నుంచి బయటికి రండి. ఎందుకంటే ఫైటింగ్ మనమే కాదు, దేవతలు కూడా వాళ్ళు ఫైట్ చేస్తారు లైఫ్లో. మనమందరం మొక్కేటువంటి లలిత అమ్మవారు బండాసుడితో ఫైట్ చేయలేదా? శివుడు త్రిపురాసుర సంహారం చేశాడు. గణపతి, మనం చూడండి, ఏ దేవతను తీసుకోండి, వాళ్ళకేమి సుఖంగా హ్యాపీగా అలా ఏం కూర్చొని లేరు. ఆంజనేయ స్వామి మనకి లంకకు 100 యోజనాల లంక ఇక్కడ నుంచి ఎగురుకుంటూ వెళ్ళి అక్కడ చాలా బీభత్సం చేసి మళ్ళీ వచ్చాడు. శ్రమ పడకుండా ఉన్నారా ఒకసారి ఆలోచించండి. మహాగణపతి, ఆయన ఎన్ని గణపతి యొక్క వృత్తాంతంలో మనం విన్నాక. అదేవిధంగా శివుడు, విష్ణువు ఎన్ని అవతారాలు ఎత్తాయండి, రామావతారం, కృష్ణావతారం. ఎందుకు, ఏం కష్టం, ఎందుకు నాకు ఇవన్నీ ఎందుకు అని చెప్పి దూరంగా ఉండొచ్చుగా. అంటే మన జీవితం దేవతలైనా, యక్షులైనా, గంధర్వులైనా, మనుష్యులైనా ప్రతి జీవి కూడా దేవతలతో సైతం
వాళ్ళ లైఫ్లో ఒక కృషి చేసేటువంటిది, ఫైట్ చేసేటువంటిది ఉంది. మనందరం ఏంటంటే ఫైట్కి దూరంగా పారిపోతున్నాం. అమ్మో నాకు వద్దు, అది సంసార చక్రం నుంచి కూడా దూరంగా పారిపోతున్నాం. అమ్మో నాకు పెళ్ళొద్దు, ఎవడు పడతాడు, అమ్మో నాకు పిల్లలు వద్దు, ఎవడా బాధ్యత తీసుకుంటారు, అమ్మో నాకు ఉద్యోగం వద్దు, చక్కగా నేను ఈ ఆశ్రమంకి వెళ్ళిపోతాను అని అనుకుంటున్నారు. కానీ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇవన్నీ మీ యొక్క కర్మలు. శని కర్మకారకుడు. కర్మను అందించడం మాత్రమే శని యొక్క బాధ్యత. అంతేగాని శని వస్తున్నాడు అనగానే అమ్మో ఏదో అయిపోతుంది, ఏదో మునిగిపోతుంది, ఏదో అయిపోతుందని కాదు ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది. సాటర్న్ ఆల్వేజ్ టీచర్స్, అంటే మనకి ఒక విషయాన్ని నేర్పిస్తూ ఉంటాడు. మనకి చూడండి, ఏదైనా కష్టం వచ్చినప్పుడే మనకి దానికి ఇంకొక మార్గం తెలుస్తుంది. ఒక రూట్లో వెళ్తున్నాము, ఆ యొక్క రూట్లో వెళ్తున్నప్పుడు అక్కడ ఉండేటువంటి ప్రాంతం బ్లాక్ అయింది. అప్పుడు మనం ఇంకొక మార్గం గుండా వెళ్ళి గమ్యాన్ని చేరుకుంటాం. అంటే గమ్యం చేరుకోవడానికి కొన్ని ఆటంకాలు ఏర్పడితేనే మీకు మరొక కొత్త రూట్ తెలుస్తుంది. కొత్త రూట్కి వెళ్తున్నప్పుడు మీకు జ్ఞానం పెరుగుతుంది. అలాగే లైఫ్లో కూడా ఒక ఉద్యోగం పోయింది, ఇంకో ఉద్యోగం వస్తుంది, లేదా ఇంకోటి ఏదో కష్టం పడుతున్నాం, ఫైనాన్షియల్గా ఇబ్బంది వస్తుంది, అప్పుడు ఇంకో ఫైనాన్షియల్గా ఇంకెలా సంపాదించాలని తెలుస్తుంది. కాబట్టి ఏంటి, శని ఆల్వేజ్ కర్మకారకుడు, లాభాలకు కారకుడు, ఉద్యోగానికి కారకుడు, ఆయుష్కి కారకుడు. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. శని ఎప్పుడు కూడా మనం ఎక్కువగా శ్రమ పడుతూ ఉంటే మనల్ని ప్రత్యేకంగా ఆయన ఇబ్బంది పెట్టేది ఉండదండి. నిత్యము మీరు పని చేసుకుంటూ ఉండండి, ఏదో ఒక పని, ఖాళీగా ఉండకుండా మీకు ఖచ్చితంగా బాగుంటుంది. అయితే శని యొక్క ప్రభావం తగ్గడానికి మీరు చేయవలసిన దేవతా ఆరాధనలు ఏంటో చెప్తాను. మీకు దగ్గరలో ఆంజనేయ స్వామి కానీ, గణపతి కానీ, లక్ష్మీనరసింహస్వామి కానీ, స్కందుడు కానీ, శక్తి ఆలయం, అమ్మవారి ఆలయాలు ఏమున్నా రోజు ఒక్కసారి వెళ్ళడం మీరు ప్రాక్టీస్ చేయండి. అంటే మీరు రోజు ఒక్కసారిని వెళ్ళేసి అక్కడ ప్రదక్షిణం చేసుకొని చక్కగా అక్కడ కూర్చొని ఒక కాసేపు రాండి, మీరే చూస్తారు దాని ప్రభావం. ఎందుకంటే మన చుట్టూ ఉండే ఆరాతో సంబంధం ఉంటుంది గ్రహ ప్రభావాలు. ఎప్పుడైతే మనం ఒక పాజిటివ్ ఆరాలోకి ఎంటర్ అయ్యామో నెగటివ్ ట్రిగరింగ్ అనేది తగ్గిపోతుంది. పాజిటివ్ ట్రిగర్ అంటే మనకి ఏమంటే ఒక్కసారిగా గుడికి వెళ్తే అన్ని కష్టాలు పోతాయో కాదు, మీరు ఎలా హ్యాండిల్ చేయాలి, మీ మనసు, మీ ఆలోచనలు అన్నీ కూడా క్లియర్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే దీంతోపాటు మీకు దగ్గరలో గోశాలలు ఉంటే గోశాలకు వెళ్తూ ఉండండి. గోశాలలకు వెళ్ళే గోవుల యొక్క ఎనర్జీ కూడా కంప్లీట్ పాజిటివ్ ఎనర్జీ, గుర్తుపెట్టుకోండి. అదేవిధంగా దీంతోపాటు మీరు కొంచెం ఏమవుతుంటుందంటే ఏలనాడు శని, అర్ధాష్టమి శని, అష్టమ శని, శని దశలో ఉన్నప్పుడు మనిషికి తెలియకుండానే ఒక బద్ధకము, ఒక లేజీనెస్, ఒక పోస్ట్పోన్ చేయాలనే తత్వం ఇస్తూ ఉంటుంది. కాబట్టి ఒక టబ్బులో వాటర్ తీసుకొని అందులో గోరువెచ్చని నీళ్ళు తీసుకొని అందులో కాస్త కల్లుప్పు వేసి అందులో కాళ్ళు పెట్టి అట్లా కూర్చోండి కాసేపు. అది మరీ వేడి కాళ్ళు కాలిపోయే అంటే కాదు, గోరువెచ్చని నీళ్ళు. మీరు చూస్తారు, మీరు తెలియకుండానే ఒక నెగటివ్ ఎనర్జీ బయటకు పోతున్న ఫీలింగ్ మీకు వెంటనే సెకండ్స్లో తెలుస్తూ ఉంటుంది. అలాగే ఈ శని కుజులు పరస్పర వీక్షణలో ఉన్నప్పుడు మీనరాశిలో శని ఉంటూ ఈ సంవత్సరం మనకి పంచగ్రహ కూటమి 3 సార్లు వస్తుంది 2026 సంవత్సరంలో. జనవరిలో ఒకసారి, ఫిబ్రవరిలో 2 సార్లు, మరి చతుర్గ్రహ కూటమి 2 సార్లు వస్తుంది. అంటే ఎప్పుడూ కనీ విని ఎరగనటువంటిది వస్తుంది. కాబట్టి ప్రపంచవ్యాప్తంగా కనీ విని ఎరుగని వింతలు చూస్తాము. గ్రూపులుగా, అది ఉగ్రవాదులే అనుకోండి, రాజకీయ నాయకులే అనుకోండి, గ్రూప్స్గా ఏర్పడడం చూస్తాము. గ్రూప్స్గా ఏర్పడి జయాల్ని వాళ్ళు జయం పొందడం అనేటువంటి చూస్తాం. వైరస్లు చూస్తాం. అదేవిధంగా అగ్ని ప్రమాదాలు, యాక్సిడెంట్లు, అటాక్లు, ఇట్లాంటివన్నీ ఉన్నాయి. కాబట్టి మీరు ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ఎక్కువగా గుంపులుండే ప్రదేశాలు ఎక్కువ తిరగకండి. ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు ప్రధానంగా మీరు, ఎందుకంటే ఇది 1 సంవత్సరంన్నర పాటు ఉంటుంది కాబట్టి మీ ఇష్టదైవాన్ని తలుచుకొని బయలుదేరండి. అమ్మవారు మిమ్మల్ని రక్షించి తీరుతుంది. అదేవిధంగా గోశాలకు వెళ్ళి గోవులకి బెల్లము, క్యారెట్స్ తినిపిస్తూ ఉండండి. చండీ పారాయణం చేయండి, చండీ వినండి. అన్ని విధాలా మీకు బాగుంటుంది. శ్రీమాత్రే నమః.